హాయ్ అండి. ఎందులోకైనా పర్ఫెక్ట్‌గా అదిరిపోయే కాంబినేషన్‌లో ఉండే చికెన్ గ్రేవీ కర్రీ ఎలాగో చూద్దామా? ముందుగా ఒక గిన్నె తీసుకొని ఆయిల్ వేసుకొని వేడైన తర్వాత చెక్క, లవంగాలు, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసుకొని ఫ్రై అయిన తర్వాత ఒక టొమాటో మీడియం సైజ్‌ది కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే ఒక 2 స్పూన్ల వరకు అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ముందుగా శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్‌ని కూడా యాడ్ చేసుకోవాలి. పసుపు, ఉప్పు కూడా వేసుకొని చికెన్‌లోని నీరు పోయేంత వరకు బాగా కుక్ చేసుకోవాలి. మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి. ఈలోపు మిక్సీ గిన్నె తీసుకొని కొబ్బరి, చిన్నుల్లిపాయలు అలాగే ఒక జీడిపప్పు కూడా వేసుకొని వాటర్ పోసుకుంటూ మిక్సీ పట్టుకోవాలి మెత్తటి పేస్ట్ లాగా. ఇప్పుడు ఉడికిపోయిన కూరలో సరిపడినంత కారం కూడా యాడ్ చేసుకోవాలండి. ఒక 2 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత ముందుగా చేసి పెట్టుకున్న కొబ్బరి పేస్ట్‌ని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. అలాగే ఒక 2 స్పూన్ల వరకు ధనియాల పొడి కూడా వేసుకొని ఒక 10 నిమిషాల పాటు మూత పెట్టి కుక్ చేసుకోవడం అంతే.